రీసెంట్‌గా కొన్ని షార్ట్స్‌లో నేను యాపిల్ పికింగ్‌కెళ్ళాము అని పెట్టాను కదా! దాని లాంగ్ వీడియోయే ఇది. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. ఇక్కడ మేము ఎంటర్ అవ్వంగానే ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఏమేమి ఉన్నాయని బోర్డ్స్ డిస్‌ప్లే చేశారు. యారో మార్క్స్ ఏశారు. దానిని ఫాలో అవుతూ ఎళ్ళాలనేసి. ఇక్కడ చాలా రకాల యాపిల్స్, పేర్స్, పర్పల్స్, బ్రౌన్ థింగ్ ఏవో అవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటే మీరు రెడ్ యాపిల్స్ గమనిస్తూ ఉన్నారా? చాలా విరగ్గాసాయి, అసలు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మేము ఎందుకు ఇలా ఫామ్ పికింగ్ వెళ్తామంటే మా పిల్లలకి న్యాచురల్ థింగ్స్ ఏవి, ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏవి మ్యాన్ మేడ్, ఏవి గాడ్ గిఫ్టెడ్ అని తెలియట్లేదు. అందుకోసం అట్లా ఇయర్లీ వన్స్ ట్వైస్ ఏ ఫ్రూట్ పికింగ్ ఉంటే వాటికైతే తీసుకెళ్తూ ఉంటాము. మాకు ఎంత తెలిసి సాధ్యమై వాళ్ళకి ఎంత చెప్పగలిగితే అంత చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాము. ఇక్కడ పేర్స్ చూడండి, రాలిపోయాయి. ఇవి ఆర్గానికే, రాలిపోయినా అవి అక్కడే చెట్ల దగ్గర వదిలేస్తున్నారు. కుళ్ళి దాని నుండి వచ్చే సతవ చెట్లకు పట్టేస్తుందని. సో బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవరు, ఇవి కూడా పిక్ చేసుకోవచ్చు అంట. నాకు తెలియదు ఎందుకనో, ఇవేమి సీడ్స్ అయితే రాలేదు, జస్ట్ ఫ్లవర్ని పిక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏమన్నా ఎవరికైనా గిఫ్ట్ చేయటానికి అలా ఏమో. మేము ఇవన్నీ పిల్లప్పటి నుంచి చూసి మాకైతే ఏం పెద్ద కొత్తగా అనిపించదు అసలు. ఈ సన్ఫ్లవర్స్లో ఏమంటారు, గడ్డి ఎక్కువ ఉంది సన్ఫ్లవర్స్ కంటే. చాలా అంత చీడ అంత పట్టేసింది అనమాట. అంత పెద్ద వెల్లుగా ఏం లేదు. చిన్నప్పుడు ఈ సన్ఫ్లవర్ అయిపోయిన తర్వాత కర్రలు పీక్కొని వచ్చి స్టవ్ ముట్టించుకొని నీళ్లు కాచుకునే వాళ్ళము. అవి బెండ్లు కదా, ఊరికే అయిపోయేటి. వాటిని తీసుకొని రావడానికి ఆ గూగంతా చేతికి అయితే మాకు చాలా ఇరిటేషన్గా ఉండేది. ఏంటో ఇప్పుడు అంతా మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఇలాంటివి ఇలా రేర్గా చూపించాల్సి వస్తుంది మా పిల్లలకి. ఇది వచ్చేసి యాపిల్ పువ్వు తర్వాత పిందె అవి వస్తాయి కదా. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఇవంతా తోట చాలా ఎకర్స్లోనే ఉంది ఇదంతా తోట. యాపిల్ని ఇలా చేతికి తీసుకొని చెట్టు మీద నుంచి తీసుకొని తినటం అనేది నేను ఇక్కడికి వచ్చాకే ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా వరకు నేను ఏదో ఉంటాయేమో నార్మల్గా అనుకున్నాను. ఎక్కడో అవి చలి ప్రదేశాల్లో కదా పెరుగుతాయి, మనం ఎప్పుడు అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తామనే థాట్ ఉంటుంది కదా యాజ్ యూజువల్ ఎవరికైనా. బట్ ఇక్కడికి వచ్చాక ఇది సెకండ్ టైం అనుకుంటాను మేము ఎక్స్పీరియన్స్ చేయడం. ఇక్కడ మా పిల్లలు కాలు నొస్తున్నాయి అనేసి కూర్చొని ఉన్నారు. రమ్మంటే కూడా రావట్లేదు. మా వారు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని వస్తున్నారు. నేను ప్లమ్ టేస్ట్ చేస్తున్నాను, చాలా పుల్లగా ఉంది. అగైన్ మా ఓల టార్చర్ స్టార్ట్ అయిపోయింది, కొట్టేసుకుంటున్నారు చూడండి. డాడీ నన్నెత్తుకో అనేసి. మా వారు వాళ్ళ టార్చర్ భరించలేక చిన్నోన్నైతే ఎత్తుకున్నారు. మళ్ళీ కొంతసేపు ప్లమ్ చెట్లకి చూస్తున్నాము. ఇవి వచ్చేసి పేర్స్లో 2-3 టైప్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద టైప్. చాలా జ్యూసీగా చాలా బాగుంది. ఇక్కడ పిక్ చేసుకునే ప్రతి ఫ్రూటు టేస్ట్ చేయొచ్చు. మనము నచ్చితే అవి పిక్ చేసుకొని మన బ్యాగ్లో వేసుకోవచ్చు. దానికి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ వచ్చేసి కూడా మనీ ఉంటుంది. ఎవ్రీ వన్కి $2 ఛార్జ్ చేశారు. అలాగే మనం పిక్ చేసుకున్న ఎంత వెయిట్ అయితే పిక్ చేసుకుంటామో ఏ ఫ్రూట్ అయినా సరే ఫర్ కేజీ $5 చొప్పున తీసుకున్నారు. ఇవన్నీ ఆర్గానిక్గా పండించినటువంటి, ఇక్కడ పండించినట్టు కాదు, వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి పెట్టారు. కంపేరింగ్ టు మామూలు ప్లేస్ కంటే ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే హెవీగా ఉన్నాయి. బట్ ఆర్గానిక్ పెట్టచ్చు అనిపించింది. పిక్ చేసుకోవడానికి ఎవరికైనా బద్ధకం వేస్తే ఈ బిల్డింగ్ దగ్గర రెడీమేడ్గా ఉన్నాయి, ఇలా కవర్లో పెట్టేసుకొని బిల్ చేసుకొని వచ్చేయచ్చు. అట్ ఫైనల్లో మేము బిల్ చేసుకొని బయలుదేరాం. ఇది మా ఈ ఫ్రూట్ పికింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్.